నీకు చేయాల్సిన అవసరం ఏముంది? ఏ విషయాలు సైకో నేను అర్థం కాదు. ఏంద్రా బాగా మీది కథనం ఏంద్రా? తిరిగినావు సినిమాలకు వచ్చిన షిగర్లకు వచ్చిన అప్పుడు ఏమైంది సైకో కదా నేను? ఫస్ట్ హాయ్ గైస్, దిస్ ఇస్ వెంకటి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ మూవ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో క్రేజీగా వచ్చింది, లాస్ట్ వరకు చూడండి ఓకేనా. ఇంతకుముందు వీడియోస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ వచ్చింది, లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఓకేనా. లెట్స్ వాచ్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చెర్రీ డిఎన్సీ. సో ఈరోజు ఫ్రాంక్ ఏంటంటే ఈ బ్రో రాజు ఆయనకి ఏదో లవ్ ప్రాబ్లం ఉందంట. సో మనకు కాంటాక్ట్ అయ్యిండు. బ్రో ఒకసారి నా స్టోరీ చెప్తావు, లవ్ స్టోరీ అంది చెప్తానా? నేను 1 సంవత్సరం నుంచి కవిత అనే అమ్మాయి లవ్ చేస్తానన్న. కొన్ని 4 నెలల నుంచి ఏమైందో నాకు అర్థమైతే లేదు. నువ్వు నన్ను టార్చర్ పెడతాను అది అని చెప్పేసి అవాయిడ్ చేస్తానన్న. మెసేజ్ చేసినా ఫోన్ చేసినా కూడా అసలు లిఫ్ట్ చేస్తలేదు, రెస్పాన్స్ అవుతలే అన్న. ఏమైందో నాకు ఎవరిదైతే అంత పిసలెత్తాది, నాకు తిండి లేదు నిద్ర లేదు, పిచ్చోని అవుతానన్న. కొంచెం మీరు హెల్ప్ చేయండి అన్న. ఈ దేవుందే ఇక మీ ఇద్దరు కలవాలని కోరుకుంటున్నా. కొంచెం హెల్ప్ చేయండి అన్న మీరు. సరే అదే మా నుండి నీకు ఏదో ప్రయత్నిస్తా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏది బ్యూటిషియన్ చేస్తుంది కదా, బ్యూటిషియన్ చేస్తుంది అన్న. అదే ఆ పరంగా ఆ అమ్మాయిని ఇప్పుడు పిలిపించిన, అక్కడ వేడి చేస్తుంది. ఓకే, సో నీ ప్రాబ్లం ఏందో తెలుసుకొని మరి దాని ప్రకారం ఏం చేద్దామో మాట్లాడదాం ఓకేనా. సరే అన్న, నువ్వు టెన్షన్ పడకు, ఆమెకు నువ్వు ఉన్నాడు తెలియద్దు, ఇట్లా పడుకో. టార్చర్ అనిపిస్తుంది. సరే అదే మాట్లాడదాం, అదే మాట్లాడదాం అన్న. రాజు మనం అదే మాట్లాడదాం, టెన్షన్ పడకు, ఇట్లా పడుకో చెప్తా. సరే అన్న. ఆమె ఎక్కించుకుంటా కార్లో. సో చూసిరు కదా, సో ఈరోజు ఇది ఫ్రాంకు చేద్దాం. ఇప్పుడు ఆడ వెయిట్ చేస్తున్నా అమ్మాయి, అది మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, ఆ పరంగా ఆమెను రప్పిస్తున్నా. బ్రో నువ్వు అట్నే వాడుకో, లేవక అసలుకే. సరే అన్న. ఆమె మాట్లాడే మాటలను బట్టి నువ్వు లేచి మాట్లాడా. ఓకే ఓకే, కారణం తెలుసుకోండి అన్న. అడుంది సరే సరే తెలుసుకుంటా. ఆమె పేరు ఏం పేరు? కవితనా? ఏం ప్రేమలో ఏమో, టేస్ట్లు ఉండే ఏముండే. అవును నేనే. మీరేనా? మీ పేరు ఏం పేరు? కవిత. కవిత కవిత అంటే నాకు కవిత అంటే నాకు కొటేషన్ గుర్తుకు వస్తుంది అప్పుడప్పుడు. కవిత అదే కొటేషన్ కాదు కానీ నువ్వేం చేస్తావు? తెలుసా నేను రప్పించిన నేను. మరి అడిగినాక ఏంటో తెలియదు అంటే అయిపోతా. అయ్యో అవునా? ఎక్కడ ప్రజెంట్ మనం ఇక్కడ ఆగుదాం కొంచెం, నాకు చిన్న పని ఉంది, కొంచెం వెయిట్ చేద్దామా? ఎంత టైం పడుతుంది? కొంచెం టైం పడుతుంది. సో నా కోసం కొంచెం టైం ఇవ్వండి ప్లీజా. ఎవరైనా వచ్చేది ఉందా? అదే వచ్చేది ఉంది, అదే టైం అవుతుంది కదా, అంటే పాపం అక్కడ రెడీ చేయాలి కదా. ఫంక్షన్ హాల్ కదా, ఏం కాదు. ఫంక్షన్ హాల్ అయితే ఎండ్ అవుతుంది కదా. నీకు ఫంక్షన్ హాల్ పేరు తెలుసా? తెలీదు. బ్రోకెన్ హార్ట్ ఫంక్షన్ హాల్ అంటే అందులో లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది కదా. అంటే ఒక్కొక్కలా వేసి ఇంకొని వేసుకుంటారు కదా, ఆ ఫంక్షన్ హాల్ అది. అట్లా విచిత్రంగా ఉంది, అన్నీ విచిత్రంగా ఉంటాయి. అంతే లవ్ అంటే చేసుడు అంటే చేసినా కానీ ఎందుకు చేసిన ఏదో నీరసంగా చెప్తున్నా. ఏముంది అలా, నువ్వు అలా చేసినావు అది ఎందుకు కానీ నీ చెప్పు. నాకు నీకు చెప్పు. సరే కానీ నీ చెప్పలేవు ఫస్ట్ అయితే. నాకు అర్థమా, నేను సెట్ అయిపోయినాక అంతే. అంటే సెట్ అయినా అంటే పెళ్ళి అయిందా? మంచిగా పని చేసుకుని మంచిగా బతున్నా. ఇంత అందరూ ఏం చేసుకో పొద్దుకి ముప్పుడు అంత బీర్ తాగి చల్ల ఇట్లా వంటున్నాను. బీర్ తాగి అలవాటు ఉందా? నాది బీర్ బాడీ, అందుకే అట్లా ఉన్నారు. థ్యాంక్ యూ. సరే మన మాట ఎందుకు కానీ, మీ లవర్ పేరు ఏం పేరు? సరే చెప్పకు కానీ పర్లేదు కానీ. లవ్ చేస్తున్నావు నువ్వైతే? అయింది. ఐ మీన్ మీ లవరు వచ్చేది ఉండే ఇక్కడికి, పాపం ఇద్దరు కలిసి వస్తే మంచిగా ఉండదు జంట. ఎందుకు అట్లా అంటున్నావు పాపం? వాడేందుకు ఇక్కడికి? లవర్ వాడు అంటారా పాపం? చేసుకొని పడతా కదా నీకు. చేసుకున్న తర్వాత లవర్ అన్నాక కామన్ కదా, అంటారు కదా వాడు అని. ఇప్పుడు వాళ్ళు ఆరా అంటారు, ఆనే అని అంటారు, అంతే. అది ఒక ప్రేమ అన్నట్టు, ప్రేమతోటి, కోపంగా కాదు కానీ. లవర్ అంటే లవర్ ఏం పని చేస్తాడు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? లవర్ గురించి అయినా అని మాట్లాడదు. అసలు ఉన్నాడా లేదా లవర్?
పర్సనల్ విషయాలు మీకు ఎందుకు? మీరు తీసుకొచ్చింది దానికి తీసుకెళ్ళండి. అన్ని పర్సనల్ విషయాలు ఎందుకు అడుగుతారు? నేను అడిగినా మీరు చెప్పారా? సరే సపరేట్గా ఉండాలి. ఏం లేదు, మన భాష అంటే ఎట్లా అంటే ఈవెంట్కి పిలిచిన కొంచెం ఫ్రెండ్లీగా వెళ్ళిపోదామని గట్లా అడిగినా అంతే. అయితే ఇక పర్సనల్ అని చెప్తారేంది? అంటే నువ్వు ఇప్పుడు నన్ను పిలిపించారు, నేను దానికి వచ్చిన, మీరంతా నాకు పరిచయం లేదు, ఏం లేదు. పరిచయం అయిన వాళ్ళకి మనం చెప్పుకోం పర్సనల్ అని. మీకెందుకు చెప్పాలి? అయ్యో నువ్వు బ్యూటిషియన్ చేస్తావు కదా, బ్యూటిషియన్ నీకు చేయాలా? కాదు, నాకు తర్వాత చెప్తావు కానీ. సో అంటే ఒక పెళ్ళికి పోతున్నాం కదా, సో మీరు కూడా పెళ్ళి చేసుకొని మంచిగా మీ జంట పోతే మంచిగా ఉంటుంది నా ఫీలింగ్ అంతే. అది చేసుకునే టైం వచ్చినప్పుడు చేసుకుంటే కానీ. మరి మీరు ఎవరేం చేస్తుండే ఇప్పుడు? తెలీదా? అంటే కలిసిలేరా మీరు ఇద్దరు? అంటే మాటలు లేవు, అంటే తర్వాత మళ్ళీ మాడుకుంటారా? చెప్పలేమా? చెప్పలేమంటే మాట అసలు ఎట్లా గొడవ ఏమన్నా అయిందా? చిన్న చిన్న పర్సనల్ ఏమైనా ఉంటాయి? అన్ని పర్సనల్ ఎందుకు అన్ని అడుగుతురు గుచ్చి నాకు నీకేమన్నా తెలుసా? కాదు కానీ నాకు ఒక 1 month ముందు ఒక పిల్లాడు రోజు టార్చర్ పెడుతున్నా, ఫోన్లు వేసుకుంటా. అన్న నాకు అమ్మాయి లవ్ చేసిన అన్న, నాకు ఇట్లా నన్ను మోసం చేసింది అన్న. మోసం కాదు కానీ ఇట్లా నా ఫోన్ మాటలే అన్న, నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిందన్న, నాకు పిచ్చి లేతుందన్న. పాపం అయ్యో రోజు టార్చర్ ఏడిసేదే పాపం అంట. ఆ పిల్లని పేరు రాజు. అయితే రాజు పిల్లాడు. ఎందుకు రాజు నీకు తెలుసా? అంటే రాజు అంటే ఎంతోమంది ఉంటారు కదా, అందుకే. నువ్వు ప్రేమించిన రాజే చెప్పావా ఒకసారి? ఏమనుకోకు. అంటే ఎందుకు అంటే విడిపోయారా, లేకపోతే ఇప్పుడు లవ్ లేదా, ఇష్టం లేదా, అని మోసం చేసిండా, ఇట్లా ఇంకోతో తిరుగుతుండా? అదేం లేదు కానీ ప్రతిదానికి టార్చర్. ప్రతిదానికి ఇట్లా వెళ్ళినా కూడా ఫోన్ చేయడం, ఎక్కడున్నావు, ఏం చేస్తాను, ఎందుకు, ప్రతిదానికి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి. పని మీద వెళ్ళిన ప్రతిసారి చూపెడతామని చూపెట్టలేం కదా. వెళ్ళినాము అని అంటే సైలెంట్గా ఉండాలి, అంతేగాని ప్రతిదానికి అనుమానంలాగా మాట్లాడితే ఎవరైనా ఎంతవరకు కొంతవరకే చూస్తారు. ఇక ఓపిక నశించింది అని అంటే అంతే. అదే పర్సనల్ ఉంటాయి, ఆడోళ్ళే కూడా ఉంటాయి కానీ కాకపోతే ఇప్పుడు ప్రతిదీ చెప్పాలంటే చెప్పలేం కదా, అర్థం చేసుకోవాలి. అంటే ప్రతిదీ మీరు కూడా అబ్బాయిలను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేంత వరకు అర్థం చేసుకుంటారు, అంతకు మించి అర్థం కాదు. ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నావు అంటున్నావు, ఎంత ప్రేమ ఉంటే నువ్వు ఎక్కడున్నావు, అరే నా బంగారం మంచిగా ఉందా లేదా అని చెప్తే అట్లా కూడా అనుకోవచ్చు. ప్రేమ అంటే అరే ఏం చెప్తున్నారు అంటే నేను ఇక్కడ పలానా పనికి వెళ్తున్నాను అన్నప్పుడు సరే చూపెట్టి అయిపోయింది. నువ్వు పదే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఏం చెప్తున్నావు అంటే పని మీద ఉన్నప్పుడు ఎట్లా లిఫ్ట్ చేస్తారు? నేను ఇప్పుడు మేకప్ చేయడానికి వెళ్తున్నా, అక్కడ అంత తొందరగా అయిపోదు కదా. ఫోన్ చేసిండేమో, మరి ఏం చెప్పిండు? చచ్చిపోతుండు పాపం, ఏడుతుండు. మరి నువ్వే ఇచ్చిపెట్టినావు అంట కదా, తప్పు నీదే అంట కదా. నేను ఇచ్చిపెట్టానంటే ఎందుకు రీజన్ ఉంటది కదా. రీజను ఇప్పుడు ఆయన ఏమన్నా నా తప్పేం లేదన్నా, నేను పిక్చర్ అవి తప్ప బాగా ఒకటి నీకు అక్కడ ఏం అర్థం కావాలి, తప్పు లేదు అని అన్నాడు. తప్పు లేని అమ్మాయి ఎందుకు మాట్లాడతలేదు అన్న క్వశ్చన్ చేయవా? నాకు ఆన్సర్ ఇవ్వాలి ఫస్ట్ చెప్పు. ఏం ఆన్సర్ అతను నువ్వు ఎందుకు మాట్లాడతలేవు గదొకటి కంపెనీ చెప్పు నాకు అంతే. రీజన్ లేదుగా, ఎందుకంటే మంచోడు కాదు నా రాజుగాడు. మంచోడే కానీ కొంచెం సైకో వాడు. అంటే వాడు మంచోడు కాడా? ఏడ వేస్ట్ గాడు అసలు, వాడు సైకో వాడు. వాడంత పరమ చెండాల మనిషి వేరే ఇంకోలేడు. చెత్త మాట్లాడుకోవడం వేస్ట్. అంటే నువ్వు లవ్ చేయలేవా వాడిని? చేసిన. అంటే ఇప్పుడు అద్దా అనుకుంటున్నావా? అద్దని అంటే అద్దా అంటే ఆ సైకోడా బాగా అసలు ఎంత అంటే ఎంత ఇరిటేషన్ తెలుసా? అవునా? ఒకసారి నాకు ఫోన్ చేస్తావా? నేనెందుకు చేస్తా? అంటే ఇప్పుడు సైకో అన్నావు, ఒకసారి సైకోతో మాట్లాడతావా? నేను ఫోన్ చేయ. మరి ఫేస్ టు ఫేస్ మాట్లాడతావా? మాట్లాడా. ఒకసారి మాట్లాడుకో. వాళ్ళకు మాట్లాడే ఉందా, ముఖం ఉందా? ఒకసారి ఫేస్ నీకు ఎటు ఉంది? లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, లేదా లెఫ్ట్ రైట్. ఎందుకు? మహారాజా వచ్చిండు. ఏంటిదే కవిత? ఏంటిదిరా? నేను సైకోగాన్ లెక్క కనిపిస్తానా? మరి కాదా? నేను సైకోగానే. ఏంటిదిరా? ఏ విషయంలో నీకు సైకోగాన్ లెక్క కనిపించింది? నువ్వు సైకోగానివే అసలు, అంత కంటే వేసిన ఇక పేరు కూడా నీకు సెట్ కాదు తెలుసా? చెప్పి నీకోసం తిండి నీకు నిద్ర లేక నువ్వు దేనికి పిచ్చోడు అవుతావు? నువ్వు మెసేజ్ అయితే రిప్లై లేదు, ఫోన్ అయితే లిఫ్ట్ చేయాలి. నీకు చేయాల్సిన అవసరం ఏముంది? ఏ విషయాల్లో సైకో? ఏందిరా బాగా మీది కత్తన్నావు? ఏందిరా?
మీరు నాకు సైకో సైకో అన్నది ఏ విషయాలు అన్న? మాట్లాడకు, నీకు మాట్లాడే అర్హత లేదు, ఇంకా నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఏమైంది రాజు? అసలు నీ ప్రాబ్లం ఏంది చెప్పినా ఒకసారి నాకు. అవుతావా అమ్మ నువ్వు? అవుతావా? ఇంటి తాగేది నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు మీదకి పోతున్నావు? నువ్వు ఎందుకు బ్యూటిషియన్ అని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పంచాయతీకి పెట్టిపిస్తానా? నువ్వు ఎందుకు మీ పంచాయతీ కాదు, పంచాయతీ చెప్తున్నా. నీ కథలు ఏంది లెక్క నాకు గెలవాలి ఇప్పుడు అంతే. నేను అడుగుతున్నా అంతే, మిమ్మల్ని నేను కొట్టుకోమనలేను ఇప్పుడు. సరే అన్న, సైకో సైకో అంటుంది. ఏ విషయాల్లో సైకో అని ఒక్కసారి అడగన్నా. ఏ విషయంలో కాదు, ఏ విషయంలో కాదు, ప్రతిసారి చిన్నదానికి పెద్దదానికి ప్రతి చిన్నదానికి కూడా ఏదో అన్ని మాటలు మాట్లాడడం ఫస్ట్. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా, చూసావా? లవ్ చేసినాడు ఎవడన్నా అటచ్ నిటచ్ అని చెప్పుకుంటాడా? దాన్ని లవర్ అని అంటాడా? నాకు అర్థమైతే లేదు. పిలిపించినాను ఎందుకు రమ్మన్నా మాట్లాడడానికి. మరి మాట్లాడేటప్పుడు మరి మీరు ఊరుకుంటా మరి చెప్పి పోవాలా మరి బయటకు? మరి అద్దానా మరి కాదు, అటచ్ నిటచ్ మాట్లాడుతున్నా నాకు చెప్పి కూడా ఇండిగా కొంచెం నువ్వు ఏంటి చెప్పినావా నువ్వు కదా ఎట్లా మాట్లాడుతుండో? నువ్వు ఇప్పుడు ఏమన్నాడు? మీద మీద కోవాటి ఉన్నది ఇదే ప్రేమ నేనా? ఫస్ట్ ఏమని మాట్లాడుతా? ప్లీజ్ చూడు ఎందుకు ఇట్లా అవుతా నువ్వు? ఇప్పుడు ఇట్లా అంటాడు చూడు, కొంచెం ఎట్లా మాట్లాడతాడు చూడిగా. ఎందుకు కొట్టుకుంటారు? గిదా లవ్ గిదేనా మీది? ఏంటిది? కొంచెమన్నా ఉండాలి ఇంకా. రాజు నాకు అర్థం ఒక్క ఆలోచించు. గింత గిది మాట్లాడుతుంది, గింత మీద చేయొచ్చు చెప్పి నీకు అవసరం ఏమే? ప్రతి దానికి పిచ్చన్న ఇష్టం అన్న. ఏంటి దాని పిచ్చి అంటారా? నువ్వు ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేసి మాట్లాడితే రాజు నీ ఆస్కరం పడ్డ అత్తది మొత్తం తెలుసా? ఏమన్నా జీవించుతున్నావా? ఘోరంగా జీవించుతానా చూడు. యాక్షన్ ఎందుకులా వేసుకుర్రు? ఎందుకు కూడా పెట్టుకుంటారు? ఎందుకు ఇడిపోయారు? మళ్ళీ ఎందుకు ఇట్లా ఎత్తుర్రు? నాకు తెలియాలి ఇప్పుడు. చెప్పు మ్యాటర్ అని చెప్పు. మీరు వరకు నడదామ్మా ఇక్కడ నడవది. నా మాట పూర్తి వింటారా? చెప్పలేదు నువ్వు నన్ను బ్యూటిషియన్ కోసం పిలిపించడం నేను పోతాను, దానికోసం వచ్చిన. నువ్వు అక్కడ ఎక్కించుకున్నా, నేను వచ్చిన. అటే తీసుకెళ్ళకుండా నువ్వు ఇక్కడ ఆపి నువ్వు ఆయన అదే ఎందుకు పిలిపించిన? నన్ను టార్చర్ చేస్తుండు. ఇప్పుడు ఏంటంటే ఈయన నన్ను పిల్లాడు రాజు ఎంత టెన్షన్ చెప్పాలా? రోజు సైకో అవుతుంది తెలుసా పాపం, ఏడుతుండు బాగా పిచ్చు. అన్న నాకు అది కావాలి 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 అంటే నువ్వు అంతా కావాలంటున్నావు కాబట్టి నేను అదే మాట్లాడదాం పాపం మన నుండి ఏమైనా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా. సో మీ ప్రాబ్లం ఏం చెప్పు నాకు. నాకు టార్చర్ అంటుంది. ఏ విషయంలో టార్చర్ పెట్టినా ఒక్కటి చెప్పమనన్నా. ఏ విషయంలో చేయలేదని చెప్పాలా నేను? దేంట్లో చేసినా చెప్పు. ఒక కారణం చెప్పమ్మా. ఇప్పుడు నేను బ్యూటిషియన్ కి వెళ్తున్నా, నేను జాబ్ కి వెళ్ళినప్పుడు నేను సరే ఇట్లా పోతున్నారా, నేను ఇక్కడికి వెళ్తున్నా పని మీద పోతున్నా అని చెప్తా. పోయినప్పుడు నీకు వీడియో కాల్ చేస్తానా, చూపెడతానా, సైలెంట్ గా ఉండాలి. నువ్వు మెసేజ్ చేసి ఏం చేస్తున్నావు, ఎంతసేపు, పక్కకి ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు అంటే ఇప్పుడు ఒక అకేషన్ కాడికి వచ్చినప్పుడు ఎంతో మంది ఉంటారు. మరి వాళ్ళందరి గురించి నీకు చెప్పాలంటే నీకు చెప్పాలా? వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. నేను ఒక పర్పస్ మీద పోయినా, అలా చేస్తున్నా నేను అంతే. దానికి టైం పడుతుంది. అరే అబ్బాయి లైట్ లానే వేసి సపరేట్గా ఉండడానికి, అమ్మాయి అంటే మినిమం టైం పడుతుంది కదా. నీకేమైనా కొంచెం బ్రెయిన్ ఉందా? నీకుందా? ఏంది